వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. సిగ్గులేని కొంతమంది పాస్టర్స్, క్షమించాలి ఈ పదం వాడుతున్నందుకు. ఎందుకంటే క్రైస్తవ సమాజం పట్ల నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. నాకు చాలామంది పాస్టర్స్తో కూడా పరిచయాలు ఉన్నాయి. నేను వాళ్ళతో కూడా మంచిగా మాట్లాడతా. అయితే ప్రవీణ్ పాస్టర్ చనిపోయిన తర్వాత ఆయన మరణాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించడానికి యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నారు కొంతమంది పాస్టర్స్. వాళ్ళని మాత్రమే నేను అంటున్నా. ప్రవీణ్ పాస్టర్ సంస్మరణ సభ ఉంది, మీ అందరూ కూడా డబ్బులు పంపించాలి, రాజమండ్రిలో 20,000 మందికి భోజనాలు పెడుతున్నాం అంటూ ఒక పాస్టర్ వికేఆర్ అతని ఛానల్లో ఒక వీడియో చేశాడు. సో దాని గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి జూమ్ కాల్లో యూసఫ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. యూసఫ్ గారు నమస్తే. నమస్తే తేజ గారు. రైట్. సో అంటే వికేఆర్ గారు ఇలా డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు ప్రవీణ్ పాస్టర్ పేరు చెప్పి అంటూ మీరు మాట్లాడడం జరిగింది. అసలు ఏంటి సార్, ఏంటి మీరు ఏ విషయాలు చెప్పదలుచుకున్నారు? ప్రవీణ్ పగడాల గారి మరణం కొన్ని రోజుల క్రితం జరగటం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇది హత్య అని చెప్పి 100కి 90 మంది పాస్టర్లు ముక్తకంఠంగా వీడియోస్ రూపంలో, ఇంటర్వ్యూస్ రూపంలో పాస్టర్ అజయ్ బాబు కానీ, విజయప్రసాద్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఈ వికేఆర్ అనే వ్యక్తి కానీ, ఇంకా అభినయ్ దర్శన్ అని చెప్పి వీళ్ళెవరైనా కానీ ఈ మరణం వెనకాల ఏదో కుట్ర ఉంది, ఇది సాధారణ మరణం అయితే కాదు, హత్య అని చెప్పి మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పి రోజు ఇంటర్వ్యూల రూపంలో కానీ, వాళ్ళ లైవ్స్లో కానీ, వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లో కానీ మనకు కనిపిస్తున్నారు. 10% మంది ఇది యాక్సిడెంట్ అని, ఆయన మద్యం తాగి ప్రమాదానికి గురయ్యారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అయితే నేను ముఖ్యంగా ఇప్పుడు ఇద్దరు పాస్టర్స్ గురించి నేను మాట్లాడాలి అని అనుకుంటున్నాను. ఒకటి పాస్టర్ జాన్ పాల్, 2 విజయ్ కుమార్, వికేఆర్ గాస్పల్ మీడియా అని చెప్పి యూట్యూబ్లో మనకు ఛానల్ ఉంటుంది. ఆయన ఎంతో గుర్తింపు పొందిన పాస్టరే, ఎన్నో ఏళ్ల నుంచి ఆయన పాస్టర్గా ఉన్నారు. జాన్ పాల్ కూడా ఈ మధ్య పాపులర్ అవుతున్నాడు వాళ్ళ నేలని తిట్టి. అయితే నేను వీళ్ళిద్దరి గురించి ముఖ్యంగా ఎందుకు మాట్లాడాలి అని అనుకుంటున్నానంటే, వీళ్ళిద్దరు కూడా 2 సంచలనమైనటువంటి మాటలు వాళ్ళ యొక్క ఛానల్స్ లో వీడియోస్ రూపంలో చెప్పడం జరిగింది. ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా క్రైస్తవుల్ని కానీ, లేకపోతే మనలాంటి సామాన్యమైనటువంటి ప్రజల్ని కానీ ట్రాక్ తప్పే విధంగా మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా ముందు వికేఆర్ గురించి మాట్లాడతాను. ఈ వికేఆర్ అనే వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ పగడాల అనే పాస్టర్ చనిపోయిన తరువాత నుంచి అనేక రకమైనటువంటి వీడియోలను తీస్తూ వచ్చాడు. మొన్న రీసెంట్ గా సాక్ష్యాలన్నీ దొరికిపోయాయని, ఇంకా ఎవరు ఏ రకమైనటువంటి బాధపడాల్సిన అవసరం లేదని, ముఖ్యంగా క్రైస్తవులారా మీరు బాధపడొద్దు. అతని ఛానల్లో ఒక లైవ్ పెడుతూ మరి కాసేపట్లో సాక్ష్యాలు అన్ని కూడా బయట పెట్టేస్తున్నా మీరు సిద్ధంగా ఉండండి, రెడీగా ఉండండి అంటూ ఒక వీడియో చేశారు ఆయన చెప్పాడు. నిజంగా నేను కూడా చాలా అదేమంటారు యాంగ్జైటీతో నిజంగానే పెడతారేమో అనుకుని. ఎందుకంటే ఆయన అంత కాన్ఫిడెంట్ గా చెప్పి ఆయన ఏమని చెప్పారంటే, ఎగ్జాక్ట్ గా నేను కూడా ఆ లైవ్ చూశాను, ఇంకెవరు క్రైస్తవులు బాధపడాల్సిన అవసరం లేదు. ప్రవీణ్ పగడాల అనే వ్యక్తిని నమ్మించి మోసం చేసి క్రైస్తవులు కాని వాళ్ళు క్రైస్తవులుగా నటించి ఆయనని విజయవాడకి రప్పించి ఆయనని హత్య చేయటం జరిగింది. నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ ఆధారాలు నేను నా ఛానల్లో బయట పెట్టినా, పోలీసులకి ఇచ్చిన దానికి అంత న్యాయం జరగకపోవచ్చు, నేను డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి మీడియాలో రిలీజ్ చేస్తాను అని చెప్పి ఒకరోజు ఆయన లైవ్ చేయటం జరిగింది. నెక్స్ట్ డే ఇదిగో నేను బయలుదేరుతున్నాను, నేను వేట కోసం బయలుదేరాను అని చెప్పి ఈయన, ఇంకా మన గుంటూరు దగ్గర చీరాల దగ్గర పాస్టర్ గాబ్రియల్ అని ఇంకొక అతను ఉన్నాడు, మేమిద్దరం కలిసి సాక్ష్యాధారాల కోసం వేటకు బయలుదేరుతున్నాము, సాయంత్రం లోపం మీకు అప్డేట్ ఇస్తాము అని చెప్పి సాయంత్రం మళ్ళీ ఏం జరుగుతుందా, ఏం ఆధారాలు బయట పెట్టబోతున్నాడా అని చెప్పి ఎదురు చూసేటువంటి తరుణంలో సాయంత్రం మళ్ళీ ఆయన ఒక లైవ్ పెట్టి, మేము ఏవి బయట పెట్టలేకపోతున్నాం, కారణం ఏంటంటే పోలీసులు మీరేం మాట్లాడొద్దు అని చెప్పి, క్రైస్తవ పెద్దలు మీరేం మాట్లాడొద్దు అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే మాకు సాక్ష్యాలు ఇస్తామన్నారో, సాక్ష్యం వచ్చి మాట్లాడతామన్నారో వాళ్ళు కూడా చేతులు ఎత్తేశారు భయపడి. కాబట్టి మేమేమి చేసేటువంటి పరిస్థితుల్లో లేము అని చెప్పి చేతులు ఎత్తేసాడు. ఎవరు? ఈ పాస్టర్ వికేఆర్ అనే వ్యక్తి. ఇప్పుడు ఆల్రెడీ ఒక ఫేమస్ పాస్టరు, చాలా మంది ఆయన్ని లైక్ చేస్తారు, చాలా మంది ఆయన ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన డెత్ ఒక మిస్టీరియస్ డెత్ అని, ఆయన డెత్ మీద మరణం మీద ఎన్నో అనుమానాలు క్రైస్తవ సమాజానికి ఉన్నప్పుడు ఈ వ్యక్తి ఇలా వచ్చి ఇది హత్య అని నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని చెబితే అందరూ ఆశలు పెట్టుకున్నారు. చివరికి ఆయన చేతులు ఎత్తేస్తే వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీకు ఒక సాక్ష్యం దొరికింది అనుకోండి మీ రెడ్ టీవీకే, ముందు మీరు దాన్ని ప్లే చేస్తారా మీ యొక్క యూట్యూబ్ ఛానల్లో, లేకపోతే మీరు కాలక్షేపం చేస్తూ ఇదిగోండి రేపేస్తున్నా ఎల్లుండేస్తున్నా అంటారా?
మాకు ఎటువంటి సాక్ష్యాధారాలు దొరికితే ముందుగా మేము పోలీసు వారిని ఆశ్రయిస్తాం, వాళ్ళకి కాల్ చేసి చెప్తాం మేము. చేసి చెప్తారు ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తిగా. ఇప్పుడు అవును. ఈయనకి పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేదనుకుందాం. ఉమ్, అంటే పోలీసులు మాకు న్యాయం చేయరు అనేటువంటి నమ్మకం ఈయనకి లేనప్పుడు ఈయన ఏం చేయాలి? ఈయనకి లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈయన ప్రతి వీడియో కూడా ఎన్నో వేల మంది చూస్తూ ఉంటారు. ఈయనకే ఒక ఛానల్ ఉంది కాబట్టి వెంటనే ఆ ఛానల్లో ఆ సాక్ష్యాధారాలను పిలిపించాలి. అక్కడ ఆయన మాట్లాడితే అది జనాలందరికీ తెలుస్తుంది. ఆ తర్వాత పోలీసులు మ్యానిపులేట్ చేయడానికి ఈయన చెప్పిన మాట ప్రకారం అవకాశం ఉండదు కదా. జనాలందరూ అది చూసిన తర్వాత పోలీస్ వాళ్ళు ఇలా కాదు అలా కాదని చెప్పి అనలేరు కదా. ఆ సాక్ష్యాలు జెన్యూన్ అయితే. లేదు ఆయన ఛానల్ ద్వారా ఎక్కువ రీచ్ అవ్వట్లేదంటే ఆయనకు మీడియా పర్సన్స్ అందరూ తెలిసిన వాళ్ళే కదా. ఏ యాంకర్ తేజ మీలాంటి వాళ్ళకో ఎవరికో ఇదిగో సాక్ష్యాధారాలను పంపిస్తే మీ ఛానల్లో మీరైనా ప్లే చేస్తారు కదా. ఇలా ప్లే చేయకుండా 2 రోజులు 3 రోజులు ఇదిగో ఇచ్చేస్తున్నా అదిగో ఇచ్చేస్తున్నా అని చెప్పి సాక్ష్యాధారాలు అని చెప్పి చివరికి మమ్మల్ని పోలీసులు నోరు నొక్కేశారు. నీకు నిజంగా ఆ పాస్టర్ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు, ఆ కుటుంబం మీద అంత ప్రేమ ఉన్నప్పుడు, ఆయన గురించి అన్ని వీడియోలు తీసినప్పుడు నీకు వెంటనే సాక్ష్యాధారాలు తెలిసినప్పుడు నువ్వు వెంటనే నీ ఛానల్లో పెట్టాల్సింది. జనాలందరూ తెలుసుకునే వాళ్ళు మాలాంటి వాళ్ళు అలా కాకుండా కాలక్షేపం చేస్తూ దాని గురించి 10-15 వీడియోలు తీసేస్తూ మళ్ళీ రోజు లైవ్లు పెడుతూ ఎందుకు ఇదంతా? ఇప్పుడు రీసెంట్ గా ఇదంతా వెళ్ళిపోయి పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏం చెప్తారో చూద్దాం. అప్పుడు దాకా సైలెంట్గా ఉందాం. ఆ తర్వాత మనం హైకోర్టుకి వెళ్దాం, సుప్రీంకోర్టుకి వెళ్దాం. అప్పుడు మనం న్యాయ విచారణ చేద్దాం, క్రైస్తవ పెద్దలను అడుగుదాం. అప్పుడు క్రైస్తవ పెద్దలను అడగలేదా? ఇదిగో నా దగ్గర ఈ సాక్ష్యాధారాలు దొరికినాయి. ఈ రకంగా జనాల్ని ట్రాక్ తప్పటం. ఆల్రెడీ ఈయన మీద పాస్టర్ జాన్ బాబు అనే వ్యక్తి, క్రీస్తు విజయం అనే ఛానల్ వ్యక్తి వీడియో తీశాడు, కౌంటర్ వీడియో. పాస్టర్ విజయ్ కుమార్ నీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే అవేంటో మీడియాలో బయట పెట్టు, లేకపోతే నీ ఛానల్లో బయట పెట్టు. అంతే తప్ప బ్రేక్ తర్వాత చూడండి అన్నట్టు ఎందుకు నువ్వు క్రైస్తవుల ఎమోషన్స్ తో ఆడుకుంటున్నావు ఇటువంటి సిచ్యువేషన్లో అని చెప్పి చెప్తే దానికి ఎటువంటి సమాధానం లేదు. ఆ సాక్ష్యాధారాలు ఎవరైతే సాక్ష్యం చెప్తారన్నారో వాళ్ళు భయపడి రాకపోతే నేనేం చేయను. అవన్నీ ముందు కదా చూసుకోవాల్సింది. వాళ్ళు వస్తారా, వచ్చి మీడియాలో మాట్లాడతారా, లేకపోతే యూట్యూబ్ ఛానల్లో కూర్చుంటారా, లేకపోతే జస్ట్ ఈయన వరకే చెప్తారా? ఇవన్నీ కూడా లేకపోతే పోలీసులతో ఏమైనా ప్రాబ్లం వస్తుందా, లేకపోతే క్రైస్తవ పెద్దలతో ఏమైనా ప్రాబ్లం వస్తుందా అని ముందు కదా ఆయన తెలుసుకోవాల్సింది. ఇప్పుడు ఇదంతా పోయి ఇప్పుడు ఈయన జ్ఞాపకార్థ సభ చేస్తున్నాము, భోజనాల బాధ్యత నాకు అప్పగించారు కాబట్టి మీరు ఏదన్నా సహాయం చేయండి భోజనాలకి, 20,000 మందికి భోజనాలు పెట్టబోతున్నాం రాజమండ్రిలో అని చెప్పి ఇప్పుడు మళ్ళీ భోజనాల కోసం ప్రజల్ని డబ్బులు అడుగుతున్నాడు, అంటే క్రిస్టియన్స్ని. దానికి ముందు నేను సాక్ష్యాధారాలు కలెక్ట్ చేయడానికి వెళ్తున్నాను, మీరు ఏదన్నా సహాయం చేయండి, మరి మాకు ఖర్చులు ఉంటాయి కదా అని చెప్పి దాని గురించి డబ్బులు అడుగుతున్నాడు. ఇప్పుడు ఎంతసేపటికి దశమ భాగాల పేరుతో, కానుకల పేరుతో ఎటుగుడి ఈ విధంగా దోపిడీ జరుగుతూ ఉంది ప్రజల దగ్గర నుంచి, క్రైస్తవ ప్రజల దగ్గర నుంచి. మళ్ళీ ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి చనిపోయినందుకు సాక్ష్యాధారాలు కలెక్ట్ చేస్తున్నాం. సాక్ష్యాధారాలు పోలీసులు కదా కలెక్ట్ చేయాల్సింది. వాళ్ళు ఐపీఎస్లు ఎందుకు అయ్యారు? గవర్నమెంట్ వాళ్ళని ఎందుకు రిక్రూట్ చేసింది? ఆ పని వాళ్ళది. ఏ సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేయాలి, ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టాలి, పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది ఎప్పుడు బయట పెట్టాలి, అది హత్య, ఆత్మహత్య, ఇన్సిడెంటా, యాక్సిడెంటా, ఇది చెప్పాల్సింది ఎవరు? పోలీసులు. వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంది, వాళ్ళు చేస్తారు ఆ డ్యూటీ. కానీ నేను వెళ్తున్నాను, నేను సాక్ష్యాధారాలు కలెక్ట్ చేయాలి, ఇంకొక వ్యక్తిని తోడుగా తీసుకెళ్తాను, వీలైతే సహాయం చేయండి అని చెప్పి అంటే ఏదో ఒక పేరుతో ఫోన్ పే నెంబర్ పెడతాం, గూగుల్ పే నెంబర్ పెడతాం, జనాల దగ్గర డబ్బులు వసూలు చేయటం. యూసఫ్ గారు చెప్పండి, అంటే ఇప్పుడు సంస్మరణ సభ ఏర్పాటు చేయడానికి డబ్బులు కలెక్ట్ చేస్తున్నాడా వికేఆర్ గోస్పాల్ విజయ్ కుమార్ అతని పేరు? ఆయన ఏమంటున్నారంటే క్రైస్తవుల పెద్దవాళ్ళందరం కలిసి ఈ సంస్మరణ సభ అన్నది ఏర్పాటు చేశాము, నాకు అందులో భోజనాలు ఏర్పాటు చేసేటువంటి బాధ్యత నాకు అప్పగించారు, ఈ భోజనాలు 20,000 మందికి పెట్టాలనుకుంటున్నాం, మరి చాలా ఖర్చు అవుతుంది కదా, కాబట్టి మీరు ఎవరైనా దీనికి సహాయం చేయండి అని చెప్పి ఆయన అడిగాడు. ఇప్పుడు జనాల దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి భోజనాలు పెట్టాల్సినంత అవసరం ఏంటి? ఇప్పుడు అసలు ప్రవీణ్ గారికి ఆ అవసరం కూడా లేదు, వాళ్ళ ఫ్యామిలీ అటువంటిది. ప్రవీణ్ పగడాల గారు చాలా రిచ్ అనే వీళ్ళందరూ అంటున్నారు. ఆయనది ఒక లావిష్ లైఫ్, వాళ్ళకి ఫ్యామిలీ ఉంది, ఆయనకి 2 బిడ్డలు ఉన్నారు, వైఫ్ ఉంది. వైఫ్ కూడా మొన్న కూడా ఆమె ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ సంస్మరణ సభ పెట్టాలా పెట్టకూడదా, ఎంతమందితో పెట్టాలి ఏంటి అని చెప్పి ఆ ఫ్యామిలీ ఉంది కదా లైవ్ లో, వాళ్ళు డిసైడ్ చేస్తారు కదా. వాళ్ళేమి యాక్టివ్ గా లేరు, ఇవేమి పట్టించుకోవట్లేదు అనుకోవటానికి లేదు, ఎందుకంటే జరిగేది మొత్తం వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టే ఆమె మొన్న వీడియో రిలీజ్ చేయడం జరిగింది. పోలీస్ వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయనివ్వండి, మాకు గవర్నమెంట్ మీద మాకు నమ్మకం ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ మీద మాకు నమ్మకం ఉంది, అనవసరంగా మతాల మధ్య ఈ యొక్క చిచ్చులు రేపేటువంటి ప్రయత్నం చెయ్యవద్దు అని ఆమె క్లియర్ గా చెప్పింది. ఎందుకు చెప్పింది?
హిందూ యాక్టివిస్టులు ఎవరైతే కరుణాకర్ సుగ్గునా కానీ, లలిత్ కుమార్ కానీ, హమారా ప్రసాద్ కానీ వీళ్ళే ఏదో చేశారు అని చెప్పి మొన్నటిదాకా వీళ్ళందరూ సాక్ష్యాధారాలు లేకుండానే లేపారు, పుకార్లు లేపారు, ఇంటర్వ్యూలు ఇచ్చారు, వీడియోలు చేశారు. యూసఫ్ గారు ఒక విషయం చెప్పండి, ఇప్పుడు డబ్బులు కలెక్ట్ చేయడానికి ఇతని ఛానల్లోనే వీడియో చేశాడా? క్రైస్తవ పెద్దలు నాకు బాధ్యత అప్పగించారు. నా మీద మీకు నమ్మకం ఉంటే ఈ భోజనం నిమిత్తం నాకు ఈ నంబర్కి కానీ బ్యాంక్ అకౌంట్ కానీ, ఒకవేళ నా మీద నమ్మకం లేకపోతే మీ పాస్టర్స్కి ఇచ్చి నాకు ఇవ్వమన్నా ఓకే, లేకపోతే ఈ బాధ్యత మీరు తీసుకొని మీరు నిర్వర్తిస్తారన్నా ఓకే అని చెప్పి ఆయన ఛానల్లోనే ఆయన వీడియో పెడతాం జరిగింది. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, యాక్చువల్గా చర్చిల్లో దశం భాగాలని కానుకలని చెప్పి వసూలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈరోజు ఒక 500 సంపాదించాలి అంటే చాలా కష్టమైన పని. ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడితే కానీ ఎవరికి డబ్బులు ఊరకనే రావు. అది రోడ్డు మీద ఆటో తోలేవాడికైనా, సాఫ్ట్వేర్ ఇంజనీర్కైనా కష్టపడితేనే డబ్బులు వస్తాయి. ఏదైనా అవసరం, సమాజంలో నీడీ పీపుల్ ఉన్నారు, ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదు, చదువు కోసం కావాలి, లేకపోతే ఇంకో హెల్త్ ఇష్యూ ఉంది, ఇలాంటి వాటి కోసం కలెక్ట్ చేస్తే బాగుంటుంది, అందరం కూడా సహాయం చేస్తాం. అంతే తప్ప మేము సభ చేయాలనుకుంటాం, భోజనాలకు ఖర్చు అవుతున్నాయి, మీరు డబ్బులు ఇవ్వండి, అది క్రైస్తవ సమాజాన్ని అడిగినా కానీ క్రైస్తవ సమాజం మొత్తం కూడా డబ్బులు ఉన్న వాళ్ళేనా? వాళ్ళు కూడా కష్టం చేస్తేనే కదా వస్తుంది. ఒకవేళ అంత కోరికగా చెయ్యాలని ఉంటే మీరు కలెక్ట్ చేసి మీరు పెట్టుకోండి. మీరంతా పాస్టర్స్ మంచి హోదాలోనే ఉన్నారు కదా, మంచి స్థాయిల్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టుకొని ఉన్నారు కదా, మీరు ఖర్చు పెట్టి మీరు చేయండి. ప్రజల్ని డబ్బులు అడగటం ఏంటి? ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి ఫ్యామిలీ ఉంది, వాళ్ళకి తెలీదా సంస్కరణ సభ చెయ్యాలా లేదా, దానికి డబ్బు ఎంత ఖర్చు అవుతుంది, వాళ్ళు పెట్టుకోరా ఆ ఖర్చు? ఈ రకంగా సాక్ష్యాధారాలు ఇస్తానని చెప్పి అది పోయింది, ఇప్పుడు అది గాలికి పోయింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా సంస్మరణ సభ వచ్చింది, మీరెవరు కూడా ఇండివిజువల్గా చెయ్యొద్దు, మనం అందరం కలిసి చేద్దాము, అందరు కూడా రాజమండ్రి రండి అని చెప్పి డేట్ అనౌన్స్ చేసి. అసలు ఇంకా ఈ కేసు విషయాలు ఏమి బయటికి సరిగ్గా తెలియలేదు, ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు, అంటే ఇంకా చాలా జరుగుతున్నాయి ఈ కేసు విషయంలో. చాలా ఎవిడెన్స్ అంతా కూడా, దానికి సంబంధించిన ఎవిడెన్స్ అంతా కూడా పోలీసులు ఇంకా కలెక్ట్ చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ డే బై డే ఒక్కొక్కటి రిలీజ్ అవుతుంది. సో మరి ఇలాంటి టైంలో కొంచెం ఇంకా అనుమానాలు ఉన్న టైంలో మరి ఇలాంటి సంస్మరణ సభ ఏర్పాటు చేస్తే నిజానికే అసలు ప్రవీణ్ గారి ఆత్మకి శాంతి చేకూరుతుందని మరి ఆలోచన తీసుకున్నారా? మరి ఏ రకంగా తీసుకున్నారు? నాకైతే ప్రవీణ్ గారి పరువుని రోడ్డు మీద తీసుకొస్తుంది కొంతమంది పాస్టర్స్. ఎందుకంటే ఆయన చనిపోయారు, ఆయన మరణం మీద అనుమానాలు ఉండొచ్చు, మీకైనా ఉండొచ్చు, నాకైనా ఉండొచ్చు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ వచ్చేదాకా, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసేదాకా వీళ్ళు ఇలా హడావుడి చేయబట్టే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది రోజు రోజుకి వెనక్కి వెళ్తుందని నా అభిప్రాయం. ఎందుకంటే వీళ్ళు ఎమోషన్స్ ని రెచ్చగొడతాం. ఇప్పుడు అది హత్య, ఆత్మహత్య, యాక్సిడెంటా, పోలీసులు చెప్పాలి. పోలీసులు చెప్పిన తర్వాత అప్పుడు మీకు నమ్మకం లేకపోతే మీరు హైకోర్టుకి వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. ఈ రోజుకి ఒక సీసీటీవీ ఫుటేజ్ అనేది రిలీజ్ అవుతుంది. ఆయన హైదరాబాద్లో మద్యం కొన్నట్టు, ఇంకో ప్లేస్లో ఎక్కడో మద్యం కొన్నట్టు, ఆయన చాలాసార్లు యాక్సిడెంట్ అయ్యో, స్కిడ్ అయ్యో, కింద పడినట్టు, చాలా నీరసంగా ఉన్నట్టు ఇలా రకరకాల సీసీటీవీ ఫుటేజెస్ అనేవి రిలీజ్ అవుతుంది. ఈ సీసీటీవీ ఫుటేజెస్ పోలీసులు రిలీజ్ చేస్తున్నారా లేకపోతే వేరే ఎవరు రిలీజ్ చేస్తున్నారా అన్నది క్లారిటీ రావాల్సింది. మీడియాలో అయితే మనం చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు అసలు ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఉన్నది ఈయన కాదా అనే దాని మీద కూడా, అది ఏ వీడియో అని, ఆ డేట్ కరెక్ట్గా లేదని, ఇలా రకరకాల ఏదో ఒకటి యూట్యూబ్ ఓపెన్ చేయాలంటే భయం వేస్తుంది యాక్చువల్గా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సొంత ఇన్వెస్టిగేషను, అనుమానాలు, ఎక్కడో వీడియోలు, ఎప్పుడో అప్లోడ్ చేసిన వీడియోలు తీసుకొచ్చి ఇదిగోండి ఇక్కడ ఇలా జరుగుతుంది, ఇక్కడ ఇలా జరుగుతుంది అని చెప్పి చెప్పటం. ఇలా జరుగుతుంటే ఈ వీకేఆర్ లాంటి వాళ్ళు వచ్చి సాక్ష్యాధారాలు ఇచ్చేస్తున్నాను అని అన్నాడు. మళ్ళీ ఇంతలోకే వాళ్ళు సాక్షులు రానన్నారు, నేనేం చేయాలని చెప్పి క్రైస్తవుల ఎమోషన్స్తో ఆడుకోవటం, ఇది వీకేఆర్ చేసిన పని. ఇప్పటికైనా క్రైస్తవ సమాజం తెలుసుకోవాలి, ఈ ప్రవీణ్ పాస్టర్ అనే వ్యక్తి చనిపోయిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడుతున్న వాళ్ళ తీరు, ఆ పద్ధతి క్రైస్తవ సమాజం ఇప్పుడైనా తెలుసుకుని కళ్ళు తెరుచుకుంటే మంచిది. మీ నిజమైన బైబిల్ బోధకులను మాత్రమే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, లేదంటే వాళ్ళని దూరం పెట్టండి. అసలు మీ క్రైస్తవ సమాజం నుంచే వాళ్ళని బహిష్కరణ చేయాలి ఇలాంటి వ్యక్తుల్ని. అంతేనా యూసఫ్ గారు? ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్ట్రాటజీ. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయంగా ఎదగాలి. కేఏ పాల్ వస్తాడు. కేఏ పాల్ వచ్చి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అని నేను అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు? ఆయన పార్టీ, ఆయన రాజకీయం, ఆయన సినిమాలు, ఆయన జాబ్ ఆయన చేస్తాడు. అందరూ పరిగెత్తుకొని వచ్చారు కదా, సీఎంలు, పిఎంలు అందరూ పరిగెత్తుకొని వచ్చేస్తారా? ఆయన రాజకీయం ఆయన చేసి వెళ్ళాడు. పాస్టర్ అజయ్ బాబు వచ్చి
ఇది హిందూ మతోన్మాదులు చేశారు, నెక్స్ట్ నన్నే వేసేస్తారు. ఎవడో కామెంట్ పెట్టాడు, కరుణాకర్ పెట్టాడా, లలిత్ కుమార్ పెట్టాడా, హమారా ప్రసాద్ పెట్టాడా, మిమ్మల్ని కూడా వేసేస్తామని పెట్టొచ్చు కామెంట్. అంత మాత్రం నిజంగా వచ్చి వేసేస్తాడు అని అర్థం కాదు. దాన్ని ఆయన అడ్డం పెట్టుకొని ఇంటర్వ్యూలు ఇచ్చేయటం అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈయన మరణాన్ని అడ్డం పెట్టుకొని పాపులర్ అయిపోవాలని చెప్పి తెగ ప్రాకులాడుతూ ఉన్నారు. అంటే ఈ టైంలోనే మీడియా ఛానల్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఫోకస్ ఉంటుంది. ఈ టైంలో ఏదన్నా మాట్లాడితే మనం క్రైస్తవ సమాజంలో హైలైట్ అవ్వచ్చని మరి వాళ్ళు అనుకుంటున్నారో లేదో తెలియదు. పాస్టర్ జాన్ పాల్ అనే వ్యక్తి ఇది ఆయన మద్యం తాగాడని, మద్యం తాగి యాక్సిడెంట్కి గురయ్యాడని చెప్పి డిక్లేర్ చేసేసాడు. ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సిన అవసరం లేదు, ఎస్పీ కిషోర్ గారు చెప్పాల్సిన అవసరం లేదు, ఐజీ అశోక్ కుమార్ గారు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పాస్టర్ జాన్ పాల్ అనే వ్యక్తి ఒక 2 రోజులు నాకు తెలిసి అతను అంటే యూసఫ్ గారు, నాకు తెలిసి ఆ పాస్టర్ జాన్ పాల్ ఎవరైతే ఆ రకంగా చెప్పారో అతను అసలు పాస్టరే కాదేమో. ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ వచ్చిన తర్వాత నేను చాలామంది పాస్టర్స్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ ఒకటే విషయం చెప్తున్నారు, పాస్టర్స్ అనే వాళ్ళు ఎవరో కూడా డ్రింక్ చేయరండి, బైబిల్ బోధకులు, బైబిల్లో ఉంటుంది వాళ్ళు పరలోకానికి చేరుకోరని. సో ఎవ్వరు కూడా చెయ్యరు అంటూ కూడా చెప్తున్నారు. ఒకవేళ నిజంగా చేసినా దాన్ని బయట పెట్టే ప్రయత్నం చేయరు. ఇక్కడ విషయం ఏంటంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు గతంలో ఆయన స్పీచ్ ఇస్తూ చెప్పిన వీడియోలో ఉన్న సారాంశం ఏంటంటే, గతంలో నేను భయంకరమైన డ్రింకర్ని, డ్రగ్గిస్ట్ని, అయితే నేను ఈ క్రైస్తవ మార్గంలో వచ్చిన తర్వాత వదిలిపెట్టేశాను అని అన్నారు. ఇప్పుడు మీరు నాకు వీడియోలో కనిపిస్తారు, మీ పర్సనల్ లైఫ్ ఏంటి, పర్సనల్గా మీరు మీ ఫ్యామిలీతో ఎలా ఉంటారు, మీ ఫ్రెండ్స్తో ఎలా ఉంటారు అన్నది నాకు తెలియదు. జస్ట్ ఈ వీడియో వరకే నాకు తెలుసు. అలానే నా గురించి మీకు కూడా. అలానే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు మద్యం తాగుతున్నారా, తాగటం లేదా, ఆయన అలవాటుని మానేశారా, అలానే కంటిన్యూ చేస్తున్నారా అనే విషయం ఆయనకి తెలియాలి, ఆయన ఫ్యామిలీకి తెలియాలి. సరే, ఇప్పుడు ఆయన చెప్పడానికి ఆయన లేరు, ఆయన ఫ్యామిలీ కూడా బయటకు వచ్చి చెప్పకపోయినా ఒకవేళ ఆయన బాడీలో ఆల్కహాల్ కంటెంట్ అన్నది ఉంటే అది పోస్ట్ మార్టం రిపోర్ట్లో వస్తుంది కదా. సీసీటీవీ ఫుటేజ్ అయితే ఆయన డ్రింక్ కొన్నట్టు అనిపిస్తుంది. ఆ వ్యక్తి ఎవరైతే ప్రవీణ్ కుమార్ అని చెప్పి పిలువబడుతున్నారో ఆ వ్యక్తిలాగా చెప్పబడుతున్నారో ఆయన డ్రింక్ కొన్నట్టు కనిపిస్తుంది. అది ఆయనే కొన్నాడా, తాగాడా, ఎవరికైనా ఇచ్చాడా, అసలు ఆ వ్యక్తి ఆయన కాదా అన్నది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, టైం ఇవ్వాలి. ఈ పాస్టర్ జాన్ పాల్ అనే వ్యక్తి ఒక 2-3 రోజుల క్రితం వచ్చి అన్న మద్యం తాగాడు, తాగే ఆయన ముఖం ఉబ్బిపోయింది, బైక్ వెళ్ళి అలా పడింది ఇలా పడింది. ఆ రోజు ఆర్టీవీలో ఆయన చనిపోయినప్పుడు రకరకాల ఛానల్స్లో వీళ్ళే చెప్పారు ఆయన హత్య మీద అనుమానాలు ఉన్నాయి. ఈ రోజు ఈయనకి అనుమానాలన్నీ తీరిపోయినాయి. ఈ పాస్టర్ జాన్ పాల్ అనే వ్యక్తికి అనుమానాలన్నీ తీరిపోయి ఆయన డిక్లేర్ చేసేస్తున్నాడు ఇది యాక్సిడెంటే అని చెప్పి ఆయన గంట వీడియో పెట్టిన తర్వాత క్రైస్తవుల నుంచి భయంకరమైనటువంటి వ్యతిరేకత కామెంట్స్ వస్తే ఆ వీడియోని మళ్ళీ కాసేపు ప్రైవేట్లో పెట్టాడు, మళ్ళీ కాసేపు పబ్లిక్ చేశాడు, మళ్ళీ ప్రైవేట్లో పెట్టి ఇక డిలీట్ చేశాడో ఉంచాడో లేదో తెలియదు, మళ్ళీ నిన్న ఒక వీడియో తీసి పెట్టాడు. నేను చెప్పాలి అనుకుంటున్న విషయం ఏంటంటే, ఇటు వీకేఆర్ ఏంటి, హత్య దొరికిపోయింది, సాక్ష్యం చెప్పేస్తున్నాను ఇదిగో అని చెప్పి ఆయన చేతులు ఎత్తేస్తాడు. ఇటు పక్కన అవును మద్యం తాగాడు, యాక్సిడెంట్ అయిపోయింది, నాకు తెలిసిపోయింది నిజం అని చెప్పి ఈ జాన్ పాల్ వీడియో తీసి మళ్ళీ డిలీట్ చేస్తాడు. అంటే వీళ్ళు క్రైస్తవులని పిచ్చి వాళ్ళని చేస్తూ, క్రైస్తవుల ఎమోషన్స్తో ఆడుకుంటూ వీళ్ళు వీడియోస్ తీసుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారా? ఆలోచించాలి, క్రైస్తవులు ఆలోచించాలి. క్రైస్తవులారా, మీరందరూ ప్రవీణ్ పగడాల గారి ఫాలోవర్స్, ఆయన మీరు లైక్ చేస్తారు, ఇష్టపడతారు, కాదనట్లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం ఉంచండి. పోస్ట్ మార్టం రిపోర్టు ఇలాంటి వాళ్ళ వల్ల లేట్ అవుతుందన్నది నేను అనుకుంటున్నాను, మరి మీరేమనుకుంటున్నారు తెలీదు. ఇటువంటి వీడియోలను చూసి మీరు ఉద్రేక పడొద్దు. హిందూ సంఘాల వాళ్ళు చేశారు అని చెప్పి లలిత్ కుమార్, కరుణాకర్, సుగ్గున, హమారా ప్రసాద్ అన్నారు. సాక్ష్యాధారాలు ఏవి? నోటి మాటగా చెప్తే అయిపోతుందా? ఒకళ్ళేమో ఈయన మరణాన్ని రాజకీయం కోసం వాడుకుంటారు, ఇంకొకరు పాపులర్ అవటం కోసం వాడుకుంటారు. ఎవరెవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళు కూడా వచ్చి ఏదేదో మాట్లాడేస్తున్నారు. దయచేసి ఇటువంటి మాటలు విని మీరు ఎమోషన్ అవ్వద్దు. పాస్టర్ జాన్ పాల్కి పనేమీ లేదు, వాళ్ళని వీళ్ళని తిడుతూ పాపులర్ అయిన వ్యక్తి. వీకేఆర్ ఇదిగోండి నేను సాక్ష్యాధారాలు ఇస్తాను అన్నాడు. నిజంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం వెనక ఆయనకు అన్ని సాక్ష్యాధారాలు దొరికిపోతే ఎందుకు అర్ధరాత్రి 12 దాకా లైవ్లు ఇస్తున్నటువంటి వ్యక్తి ఆ సాక్ష్యాధారాలు వీడియోలో ఎందుకు పెట్టలేదు? ఆలోచించండి, మీరు జ్ఞానంతో ఆలోచించండి. మీ ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు. ఇప్పుడు సడన్గా ఆయన సంస్మరణ సభ చేస్తున్నాం, మీరు భోజనాలకు డబ్బులు ఇవ్వండి, లేకపోతే మేము ఆయన సాక్ష్యాధారాలను కరెక్ట్ చేయడానికి వెళ్తున్నాం, దానికి డబ్బులు ఇవ్వండి. మీరు కష్టపడట్లేదా? మీరు కష్టపడుతున్న సొమ్ము కదా, మీకు అవసరం లేదా? ఇప్పుడు వీళ్ళు అనొచ్చు, మా క్రైస్తవులను అడిగితే నీకేంట్రా నొప్పి అని చెప్పి వీళ్ళు కౌంటర్ వీడియోలు కూడా తీయచ్చు. మీ డబ్బైనా, నా డబ్బైనా, ఇంకెవరి డబ్బైనా కష్టపడితేనే వస్తుంది.
ఫ్రీగా జల్సాలు చేస్తే రావట్లేదు. వీళ్ళు ఏం పని చేస్తున్నారు చెప్పండి? పాస్టర్ జాన్పాల్ ఏం పని చేస్తాడు? క్రైస్తవుల మీదే కదా బతుకుతుంది. వికేఆర్ ఏం పని చేస్తాడు? క్రైస్తవుల మీదే కదా బతుకుతుంది. వీళ్ళు దశంభాగాలో, కానుకలో, అరే మన బైబిల్ని బోధిస్తున్నాడు, మన క్రైస్తవ్యాన్ని ప్రమోట్ చేస్తున్నాడు అని చెప్పి క్రైస్తవులు ముందుకొచ్చి డబ్బులు ఇస్తేనే కదా వీళ్ళ లైఫ్ లీడ్ అవుతుంది. బిజినెసెస్ చేస్తున్నారా? ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి కంటే ఆయనకు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, ఆయనది లావిష్ లైఫ్, ఆయన సొంత డబ్బు ఆయన ఖర్చు పెట్టాడు అనుకుందాం. వీళ్ళు అలా కాదు కదా. ఎందుకు ఈ విధంగా వీళ్ళని డబ్బులు అడగటం, వీళ్ళని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేయటం అవసరమా? దయచేసి మీరు ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ అవ్వద్దు. ఎవరికి రూపాయి డబ్బులు ఇవ్వద్దు. మీ చుట్టుపక్కల అవసరంలో ఉన్న వాళ్ళకి ఖర్చు పెట్టండి. అప్పుడే నిజంగా వీళ్ళు మొక్కే ఉన్నాడు అనుకోని వీళ్ళు మొక్కే దేవుడైనా కానీ నిజంగా ఉంటే, నేనైతే నమ్మను దేవుణ్ణి దయ్యాన్ని, వీళ్ళు నమ్ముతారు కాబట్టి గౌరవిస్తూ నేను చెప్పే మాట ఏంటంటే, అప్పుడు నిజంగా వాళ్ళ ప్రభువు సంతోషించొచ్చు. ఇటువంటి వాటికి నేను అక్కడికి వెళ్తున్నాను, నేను భోజనాలు పెడుతున్నాను అని చెప్పి వీటికి డబ్బులు ఇస్తే ప్రభువు సంతోషిస్తాడా? అవసరంలో ఉన్న వాళ్ళని ఆదుకుంటే ప్రభువు సంతోషిస్తాడా? ఈ రకంగా వీడియోలు తీసి పెడుతూ ఎవరిని దారి తప్పించాలనుకున్నా, నిజంగా పోలీసులు నోటీసులు ఇవ్వటం కాదు, ఇలా న్యూసెన్స్ క్రియేట్ చేసే వాళ్ళని ఈ ఇష్యూ తేలే వరకు వీళ్ళ యూట్యూబ్ ఛానల్స్ డిలీట్ చేయటం కానీ, లేకపోతే సైలెంట్గా వీళ్ళని ఉంచటం కానీ చేయాలి. సమాజంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఇక ఉదయం లేచిన దగ్గర నుంచి ఏదో ఒక వీడియో, అంటే ఆయనది ట్రెండింగ్ అవుతుంది కాబట్టి ఆయన దాని మీద తీసి పెట్టేయాలి. ఏ చెత్త అయినా తీసి పెట్టేసి, అంటే దీని మూలంగా వాళ్ళ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది. ఇప్పుడు ఆయనకి ఫ్యామిలీ ఉంది కదా, భార్య ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, ఇవంతా వాళ్ళు గమనిస్తున్నారు. వాళ్ళ ఫీలింగ్ కూడా ఉండుంటది, నిజంగా నా భర్త పరువుని ఇట్లాంటి కొంతమంది రోడ్డు మీదకి తెస్తున్నారు అని చెప్పి కూడా వాళ్ళు బాధపడుతూ ఉండొచ్చు అని, ఇది కూడా నా పర్సనల్ ఫీలింగ్. రైట్ యూసఫ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ చూసారు కదా, సో కొంతమంది పాస్టర్స్ వాళ్ళు చేస్తున్న వాక్యాలు కానీ, అలాగే డబ్బులు కలెక్ట్ చేయడం కానీ, ప్రవీణ్ గారి పేరు చెప్పి, అంటే సంస్మరణ సభ ఉంది ఏర్పాటు చేస్తున్నాం 20,000 మందికి భోజనాలు పెడతా ఉంటూ ఈ రకంగా చేయడం చాలా కరెక్ట్ కాదనిపిస్తుంది. అంటే అభిమానంతో చేయొచ్చు, కానీ ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి చేస్తే ఇంకా బాగుంటుంది. అండ్ మరీ ముఖ్యంగా ఎందుకు వీళ్ళ గురించి అంటే అందరు పాస్టర్స్ గురించి మేము మాట్లాడట్లేదు, కేవలం ఎవరైతే ఈ రకంగా ప్రవీణ్ పాస్టర్ మరణాన్ని అడ్డం పెట్టుకుని ఇట్లా డబ్బులు కలెక్ట్ చేస్తున్నారో వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం. సో క్రైస్తవ సమాజం వీళ్ళని అసలు అంటే క్రైస్తవ మతంలోనే ఉంచొద్దు అలాంటి వాళ్ళని, ఎందుకంటే చాలామందిని కూడా వాళ్ళు చెడ్డదారి పట్టించే అవకాశం ఉంది. కాబట్టి గుర్తు